ధ్యానము చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారము నాయన. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2022వ సంవత్సరంలో మొదటి నెలలో మరి ఒక ఆరాధన దినం మాకు ఇచ్చి ఇంతవరకు ఆరాధించే పని తెచ్చినందులకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మీ పాదములకు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యంలో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగిన హృదయమును దయచేయమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని, వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా చేయమని యేసు నాథుని పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులరా, నూతన పురుషుడైన క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా, ఈ దిన మన అంశము నూతన జన్మ, క్రొత్త జన్మ, నూతన జన్మ. ప్రియమైనటువంటి వారులారా, మరి నూతన సంవత్సరములో ప్రవేశించినటువంటి మనము నూతన జన్మానుభవములో సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి నూతన సంవత్సరములో ప్రవేశించామనుకుంటున్నాం, మంచిదే. మరి సంవత్సరాలేమీ మారవు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, నెలకు 30 దినాలు ఉంటాయి, వారానికి 7 రోజులు ఉంటాయి, దినానికి 24 గంటలు ఉంటాయి. ఇందులో మార్పు ఏమీ ఉండదు. కానీ సంవత్సరము వెనకాల సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం వస్తూ ఉంటుంది. ఏవీ మారక ప్రసంగి అన్నట్లు సూర్యుడి కింద జరిగినదే జరుగుతూ ఉన్నది. మారవలసినది మనుష్యుడే. సంవత్సరాలు మరి జరుగుతూ ఉండగా మన జీవితాలు మారి చెడుగును, బలహీనతలను ఒత్తిగించుకుంటూ, విడిచిపెట్టుకుంటూ నూతనత్వము కలిగి దేవునిలో దినదినము ఆత్మీయతలో వృద్ధి పొందుచు సాగుచూ ఉండాలి. ఇదే ప్రతి నూతన సంవత్సరములో మనము చేయవలసినటువంటి పని. కాబట్టి నూతన జన్మ అనుభవము, ఈ విషయాలను గురించి ఈరోజు మరి మనం కొద్దిగా ధ్యానము చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, మానవ జీవితములో మరి లేఖనాలను బట్టి మనము చూస్తే ప్రాముఖ్యముగా 3 జన్మలు మనకి కనబడతాయి. 3 జన్మలు. ఆ 3 జన్మలను గురించి ఈరోజు మనం కొంచెముగా ధ్యానము చేసుకుందాం. మొదటిది పతిత జన్మ. మొదటిది పతిత జన్మ. పతిత అంటే పడిపోవుట, పోగొట్టుకొనుట. మరి దీన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే పాపపు జన్మ. పాపపు జన్మ. ప్రియమైనటువంటి వారులారా, మానవుడు ఈ లోకములోనికి ఎలాగ జన్మిస్తున్నాడో దానిని తెలియజేస్తూ ఉన్నది. మరి దావీదు మహారాజు గారు 51వ కీర్తన 5వ చరణములో
ఈ సంగతిని తెలియజేశాడు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిన. చూసారా, ఇదే పతిత జన్మ అంటే పాపపు జన్మ. పాపపు జన్మ. ఈ లోకములో ఆదాము అవ్వలను మినహాయిస్తే వారు దేవుని చేత చేయబడిన వారు లేక నిర్మింపబడిన వారు. అక్కడ నుండి పుట్టినటువంటి కయీను దగ్గర నుండి నేటి వరకు పుట్టిన వారందరూ కూడా ఎలాగ పుడుతున్నారు అంటే, దావీదు మహారాజు గారు చెప్పినట్లు పాపములోనే గర్భధారణ, పాపములోనే జన్మించుట జరుగుతూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పండితులైన వారు జనాభా లెక్క వేసి 1600 కోట్లు ఇప్పటి వరకు భూమి మీద మనుషులు జన్మించారు అని చెబుతూ ఉన్నారు. పుట్టారు, గిట్టారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంచుమించుగా 800 కోట్ల మంది అని చెప్పి అంచనాలు, జనాభా లెక్కలు మనకు తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలాగ జన్మించారు అంటే ఇలాగే జన్మించారు. అందరూ కూడా పాపులుగానే ఈ లోకములో పుడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, అలాగ పాపములో జన్మించినటువంటి వారు ఏం చేస్తున్నారు? అది కూడా దేవుని యొక్క లేఖనములే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పాపపు జన్మ వలన మానవుని యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయి? ముఖ్యంగా ఒక 3 విషయాలు చూద్దాం. ఎక్కువ చెప్పుకోలేం, సమయం ఉండదు కాబట్టి. మొదటిది మనము చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో మనము చూసినప్పుడు ఏ భేదమును లేదు. ఎవరో ఒక్కలేదు, ఇవాళ మొత్తం ఒక్కలేదు అన్నమాట. మరి లైవ్లో కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒకళ్ళు చదవండి, వచ్చే వారం ఒకళ్ళు చదవండి, ఆ పై వారం ఒకళ్ళు చదవండి, నిర్ణయించుకోండి. ఒక్కళ్ళే చెప్పండి. ప్రియమైనటువంటి వారులారా, ఏ భేదము లేదు. పాపులుగా పుట్టినటువంటి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? పాపపు జన్మ ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారట? పాపము చేస్తున్నారట. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదము లేదు. వారు వీరు, ఆ దేశస్తులు ఈ దేశస్తులు, ఆ కులస్తులు ఈ కులస్తులు, ఆ మతస్థులు ఈ మతస్థులు, ఆ ప్రాంతం వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ కూడా పాపులుగానే పుడుతున్నారు, పాపములోనే జీవిస్తున్నారు, పాపము చేస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఇలాగ పాపము చేస్తూ పాపులుగా పుట్టి పాపములో జీవిస్తూ ఉన్నారు, పాపానికి దాసులుగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనములో మనం చూసినప్పుడు ప్రభువే స్వయముగా తెలియజేశారు. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నిశ్చయంగా చెబుతున్నారు ప్రభు. కాబట్టి ఇప్పుడు పాపము మానవులను బంధించి ఆ పాపమునకు దాసులుగా చేసుకొని మనల్ని ఎలుబడి చేస్తూ ఉంది. చూసారా, ఈ లోకములో పాపులుగా పుడుతున్నారు మానవులు, పాపములోనే జీవిస్తున్నారు, పాపము చేస్తూనే జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాపానికి ఏమైపోయారు? మానవులు దాసులైపోయారు. అందుకే రోమా 7వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు, ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను, ఏది వద్దనుకుంటున్నానో దానినే చేస్తున్నాను నేను. కాబట్టి ఇది నాలో నివసిస్తున్న పాపము చేయిస్తూ ఉంది నాతో. నేను అనుకొననిది చేసిన ఎడల అది చేసేది నేను కాదు, కానీ నాలో నివసిస్తున్న పాపమే చేస్తూ ఉంది. అందుకోసం మానవులందరికీ
మరి తెలుసు, పాపము తెలుసు, మంచి తెలుసు, చెడ్డ తెలుసు. కానీ చెడుగు చేయటమే జరిగిపోతా ఉంది. అడు తిరిగి ఇటు తిరిగి చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు మానవులు? చెడుగే చేస్తున్నారు, పాపమే చేస్తున్నారు. కారణం పాపమునకు దాసులు. పాపమునకు దాసు అంటే పాపము బంధించి మనల్ని ఏం చేస్తామని చెప్పండి? తన పాపపు స్వభావముతో మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి మానవులందరూ కూడా పాపమునకు ఏమైపోయారు చెప్పండి? దాసులైపోయారు. అంటే పాప దాస్యములో. రెండవది మనం చూసినట్లయితే ఈ పాపము వలన వచ్చే ఫలితం ఏమిటి? రోమ 6:23 ఇలాగ పాపములో పుట్టి పాపములో జీవిస్తూ ఉన్నటువంటి వారికి కలిగేటువంటి పరిణామం ఏమిటి అంటే చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూసారా? పాపము వలన వచ్చేటువంటి జీతం ఏంటి చెప్పండి? మరణం. పాపము చేస్తున్నారు, ఆ పాప ఫలితమైనటువంటి మరణానికి గురైపోతూ ఉన్నారు ప్రతి మానవుడు కూడా. అందుకోసమే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? మరణిస్తానే ఉన్నారు. మరణానికి భేదము లేదు. గొప్పోళ్ళని, తక్కువోళ్ళని, వారని, వీరని అందరికీ మరణం ఉన్నది. కాబట్టి పాపము వలన వచ్చే ఫలితము మరణము. మరణము అంటే అర్థమేంటి? ఆత్మ శరీరము వేరైపోవటము. మానవుడు 3 మనకు తెలుసు: శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం ఉన్నంతసేపు ఆత్మ శరీరం కలిసి ఉంటాయి. అంటే శరీరం అనే గుడారములో ఆత్మ ఉంటూ ఉంది. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఆత్మ శరీరములో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇది మరణం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మరణానికి గురి అవుతూనే ఉన్నారు. 5వ అధ్యాయం రోమాపత్రిక 12వ వచనములో కూడా మీరు చూసినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనములో ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూశారండి? అందరూ పాపము చేస్తూ ఉన్నారు కనుక అందరికీ కూడా మరణము సంప్రాప్తమాయను. అందరూ మరణిస్తానే ఉన్నారు. పాప ఫలితం. మూడవదిగా మనం చూసినట్లయితే మరణము తర్వాత ఏమవుతున్నారు మనుషులు? యోబు గారికి వచ్చింది ఆ ప్రశ్న, అన్వేషణ చేశాడు. లేఖనాలు ఏం చెబుతూ ఉన్నాయి? అలాగూ మరణించినటువంటి మానవుడు, దీనినే మనం భౌతిక మరణము అన్నాం. శరీరములో నుండి ఆత్మ వేరైపోవటం. శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంది. మరి ఆత్మ ఏమవుతా ఉంది? ప్రసంగి 12:7 ప్రసంగి చెబుతున్నాడు, మరి మన్నైనది వెనకటి వలనే తిరిగి భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది జరగాల్సిన పని. అంటే మట్టి అయిపోతుంది. మట్టి అయిపోయిన తర్వాత ఆత్మ మరి దేవుని దగ్గరకు వెళ్ళాలి. మరి అయితే పాపము ఉన్నటువంటి వారి యొక్క ఆత్మ మరి దేవుని దగ్గరకు వెళుతూ ఉందా? చూడండి, దేవుని దగ్గరకు వెళ్ళకుండా నరకములోనికి వెళుతూ ఉంది. తర్వాత మరణము తర్వాత, అంటే ఈ భౌతిక మరణము తర్వాత ఆత్మ అగ్నిగుండములో పడవేయబడేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. చూడండి వాక్యములోనే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనములు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూశారండి? పాపములో పుట్టి పాపములో జీవిస్తూ
పాపము ద్వారా భౌతిక మరణము పొందిన ప్రతివారు కూడా ఆత్మీయ మరణమైన అగ్నిగుండము అనేటువంటి నరకానికి, రెండవ మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు, పడవేయబడుతూ ఉన్నారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రియమైన వారులారా, మానవులందరూ మనమందరము గ్రహించవలసినటువంటి గొప్ప సత్యము. చాలామందికి అవగాహన లేదండి. ఏదో పుట్టాం, అలాగ జీవిస్తున్నాం, అలాగ అయిపోతున్నాం, ఏంటో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని భ్రమలో జీవిస్తున్నారు. ఆలోచన లేకుండానే జీవిస్తూ ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఏం జరుగుతుంది, నేనేమి చేస్తున్నాను, దాని ఫలితం ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండానే మానవులు జీవించేస్తున్నారండి. అదేంటని ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకంతా తెలుసులేండి అంటున్నారు. ఏదో అలాగ జీవించేస్తాం, అలాగే వెళ్ళిపోతాం, అవన్నీ ఎవరు చూడొచ్చారండి, మీరు ఏమన్నా వెళ్ళి చూసి వచ్చారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన వారులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మృతుల లోకము, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండం ఎలాగ ఉంటుందంట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. నరకమున వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. చూశారండి, పురుగు చావదు అంటే ఆత్మ నశించదు. శరీరానికే మరణము గాని ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే అది జీవము కలిగిన దేవునిలో నుండి వచ్చినది కాబట్టి. మరి ఆత్మీయ మరణం అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆ ఆత్మ ఎప్పుడూ కూడా అగ్నిగుండములో యాతన పడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఉంటూ ఉంది. ఇదే రెండవ మరణము అన్నారు, శాశ్వత మరణము అన్నారు. అంటే ఇక ఆ బాధలో నుండి ఇక ఎప్పటికీ బయటికి రాలేము. ప్రభువే స్వయముగా చెప్పారు. లోకాసు వార్త 16వ అధ్యాయములో లాజరు ధనవంతుని విషయం మాట్లాడుతూ ప్రభువు చెప్పినటువంటి దానిలో మనము చూసినట్లయితే 24వ వచనములో, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను సలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా, ధనవంతుడు అగ్నిగుండములో యాతన పడుతూ కేకలు వేస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లోకములో మానవులు పాపములోనే జన్మిస్తూ ఉన్నారు. క్రియల ద్వారా పాపములోనే జీవిస్తూ ఉన్నారు. ఆ పాపమునకు వచ్చినటువంటి ఫలితములైనటువంటి బహిరంగ మరణము లేక భౌతిక మరణమును పొందుచునే ఉన్నారు. అలాగూ పొందినటువంటి వారు యుగ యుగములు నిత్యకాలము అగ్నిగుండములో యాతన పడుతూ జీవించడానికి లేక యాతన పడటానికి మరి సిద్ధము చేయబడిన వారుగా లేక యాతన పడటానికి నిర్ణయింపబడినటువంటి వారుగా, తీర్పుకు గురి అయి శిక్ష అనుభవించేవారుగా తయారవుచునే ఉన్నారు. ఇంకా జరగలేదు కానీ అది రానున్న తీర్పు దినము తర్వాత జరగనై ఉన్నది. కాబట్టి పాపి చివరకు ఎక్కడికి వెళుతున్నాడు అంటే భయంకరమైనటువంటి యాతనామయమైన స్థలమైనటువంటి అగ్నిగుండం అనేటువంటి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది పతిత జన్మ అంటే పాపపు జన్మ యొక్క వృత్తాంతము. కాబట్టి ప్రియమైన వారులారా, మరణ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఈరోజు మానవుడు చంద్రమండలం అంటున్నాడు, సూర్యమండలం అంటున్నాడు, ఇంకా అంతకు మించింది ఏదో ఆలోచిస్తున్నాడు. వాటన్నీ తెలుసుకుంటాం.
మంచిదే కాదని ఎవరు అంటున్నాం. అంతకంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అసలు నేనేమై ఉన్నాను, అసలు నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, ఇది ముందు మనిషి తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ విషయాలు మన తెలివి మన జ్ఞానముతో మనం తెలుసుకోలేము. ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే మన కొరకు రాయించినటువంటి సత్యవేద గ్రంథమైన బైబిలును బట్టి, దేవుని లేఖనాలను బట్టి మాత్రమే మనము గ్రహించగలము. ప్రియమైన వారలారా, మీరు అనవచ్చు, ఏ బైబిల్ గ్రంథం ఒకటే సత్యవేద గ్రంథమా, అందులోనే తెలుసుకోగలమా, ఇంకా దేనిలో తెలుసుకోలేమా అని మీరు ప్రశ్నించవచ్చు. నిజమే. ఎందుకని బైబిల్ దేవుడు రాసిన గ్రంథము, రాయించిన గ్రంథము అంటే బైబిలులో రాయబడినటువంటి వ్రాతలు ఈ రోజు వరకు తప్పిపోలేదు. 1600 సంవత్సరాల కాలములో 40 మంది వ్రాసేవారి చేత, రైటర్ల చేత దేవుడు వ్రాయించారు ఆత్మ ప్రేరేపణ వల్ల. క్రీస్తు పూర్వము ఇంచుమించుగా 15వ శతాబ్దములో ఆరంభించబడి క్రీస్తు శకము 1వ శతాబ్దములో బైబిల్ గ్రంథము ముగించబడింది. మోషే గారు ఆరంభించారు, యోహాను గారు ముగించారు. 2000 సంవత్సరాల నుండి ఈ వ్రాతలను ఎంతో మంది తర్కిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు, పరీక్ష చేస్తున్నారు, శోధిస్తున్నారు. ఎన్ని చేసినా చివరికి వారందరూ కనుగొన్న విషయం ఏమిటి అంటే బైబిలు సత్యము, బైబిలు వాక్యము సత్యము. ఇందులో ఒక్క పొల్లు సున్నా కూడా తేడా లేదు. అర్థం కాని కాలంలో అనుకున్నారు, అర్థమైన తర్వాత ఇది సత్య గ్రంథమని అందరూ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి. విమర్శించడానికి చదివిన వారు కూడా, విమర్శకులు కూడా ఇది సత్య గ్రంథము అని చెప్పి వారు తెలుసుకోగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు ప్రియమైనటువంటి వారు. భూమి గుండ్రముగా ఉన్నది అని చెప్పిన మొట్టమొదటి ఏకైక గ్రంథము బైబిలు గ్రంథం. క్రీస్తు పూర్వము 14వ శతాబ్దములోని యోబు అనేటువంటి భక్తుడు శూన్యములో దేవుడు భూమిని వేలాడజేసెను అని చెప్పి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ, దేవుని మాటను బట్టి వ్రాయగలిగాడు. క్రీస్తు శకం 15వ శతాబ్దము వరకు ఎవరు నమ్మలేదు. కానీ 17వ శతాబ్దంలో కొలంబస్ అనుకుంటాను భూమి గుండ్రముగా ఉన్నదని రుజువు చేశాడు. తాను ప్రయాణం చేస్తూ మరలా బయలుదేరిన స్థలానికి రావటాన్ని బట్టి భూమి గుండ్రముగా ఉన్నదని రుజువు చేశాడు. అప్పుడు బైబిలు రాత సత్యమే అని అందరూ ఒప్పుకున్నారు. ఇలాగా కన్యమరియ గర్భము ధరించి యేసయ్యను జన్మింపజేసినప్పుడు అది అందరూ ఒప్పుకోలేదు. కానీ వైద్య శాస్త్రములో టెస్ట్ బేబీ తయారు చేసే విధానము వచ్చిన తర్వాత అందరూ అంగీకరించారు. చరిత్రలో అనేకమైన రుజువులు ఏ విధముగా చూసుకున్నా తట్టుకొని నిలబడగలిగినది దేవుని మాట. ఎందుకంటే ఆయన చేసిన వాడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఎప్పుడు తేడా ఉండదు. మన ఊహలు, మన అభిప్రాయాలు, మన అన్వేషణలు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. కానీ సాక్షాత్తు ఎవరైతే సృష్టిని చేశారో, ఎవరైతే మానవుల్ని నిర్మించారో ఆయన చెప్పిన మాట ఎప్పుడైనా సత్యమే కానీ అది అసత్యం అవ్వదు. కాబట్టి లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నా ఏ భేదము లేదు, అందరూ మానవులందరూ పాపులే. అలాగే పాపము చేస్తూనే ఉన్నారు, ఫలితము మరణం అనుభవిస్తూనే ఉన్నారు. నరకమనే అసలైన మరణమునకు కొనిపోబడటానికి సిద్ధముగానే ఉన్నారు. ఇది నిర్విధ వాంశం అంటే వాదము లేనటువంటి సంగతి.
ప్రియమైనటువంటి వారులారా, ఇలాగ జన్మించినటువంటి వారికి భూలోకములో ప్రజా సంఖ్య, జనాభా సంఖ్యలో పేర్లు రాయబడతాయి. ప్రజా సంఖ్యలో ఏం చేయబడతాయి చెప్పండి? పేర్లు రాయబడతాయి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. చూసారా, ఇది మొదటి ప్రజా సంఖ్య అని రాయబడి ఉంది. కాబట్టి యేసయ్య కూడా ఆ సందర్భంలో పుట్టారు కాబట్టి యేసయ్య పేరు కూడా జనాభా లెక్కలో రాయబడింది. పుట్టిన ప్రతి వారి పేరు జనాభా లెక్కలో రాయబడుతూ ఉంది. అంటే ఎవరైతే పాప జన్మము ద్వారా ఈ లోకములోనికి జన్మిస్తున్నారో వారందరి పేర్లు భూలోక జనాభా సంఖ్యలో రాయబడుతూ ఉన్నాయి. అంటే భూలోక సభ్యత్వము, భూలోక సభ్యులు అవుతున్నారు. ఇది మొదటి జన్మ. మొదటి జన్మ పతిత జన్మ, పాపపు జన్మ. దీనికి మన ప్రమేయం ఏమీ లేదు. మనం చెప్పి పుట్టడం లేదు, మనం అనుకొని పుడతం లేదు, మనం కోరుకొని పుడతం లేదు. దైవ సంకల్పమును బట్టి ఈ లోకములో మనం జన్మిస్తూ ఉన్నాం. ఇంతవరకు మన తప్పు ఏమీ లేదు, బాగానే ఉంది. జన్మించట్లో మన తప్పు లేదు, క్రియలో తప్పు ఉంది, చేయుటలో. ఇలాగ పాపులుగా ఉన్నటువంటి వారు మరి భయంకరమైన నరకమనే అగ్నిగుండములోనికి, మరి యాతన పడే స్థలములోనికి వెళ్ళనై ఉన్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రియమైన వారులారా, ముందు మానవుడు ఈ సంగతి గ్రహించాలి. ఏమని గ్రహించాలి? నేను పాపిగా పుడుతున్నాను, పాపములో జీవిస్తున్నాను, ఫలితమైనటువంటి 2 మరణాలకి గురి అవుతూ ఉన్నాను. ముందు తెలుసుకోవాలి విషయం. చంద్రమండలం తెలుసుకోవటం కాదు, ఈ సంగతి తెలుసుకోవాలి ముందు. తెలుసుకున్న తర్వాత మానవుడు ఆలోచించాలి. ఏమని? మరి ఈ పాపపు పరిస్థితి నుండి నేను కాపాడబడి ఈ భయంకరమైనటువంటి నరకమనే అగ్నిగుండమును తప్పించుకొనుటకు నేనేం చేయాలి? ఏమి చేయుట వలన నేను దీనిలో నుండి బయటికి రాగలను, ఈ శిక్షను తప్పించుకోగలను అనేటువంటి దానిని ప్రతి మానవుడు మరి ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి, ఆలోచన చేయాలి. చాలామంది మానవులు ఈ ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరండి. ఈ లోకంలో ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి అనుకుంటే ఇలాగే వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పరిస్థితిని గురించి ఆలోచించేవారు లేరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, రెండవ సంగతి ఏమిటి అంటే, పాపినని గ్రహించిన తర్వాత దీనికి విమోచన ఏమిటి? ఎప్పుడైతే మానవుల్లో ఈ ఆలోచన వచ్చిందో మానవుడు అన్వేషించటం ఆరంభిస్తాడు. అన్వేషణ ఆరంభమవుతుంది ప్రతి మానవునిలో కూడా. ఆ అన్వేషణ ఆరంభమైనప్పుడు ఈ లోకములో మనకి అనేకమైనటువంటి మార్గాలు మన ఎదుట కనబడతాయి. మనకు అనేకులైనటువంటి వారు ఈ పాప విమోచన కొరకు చెప్పేటువంటి సంగతులు, స్థాపించినటువంటి సంఘాలు, స్థాపింపబడినటువంటి మతములు అనేకం కనపడతాయి మనకి. ఆ మానవులైనటువంటి వారు ఈ యొక్క పద్ధతుల ద్వారా, అనగా మానవుల ఉద్దేశాలతో ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతులు, మానవ అభిప్రాయంతో ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతులు, వాటినే మతములు అని మనం చెప్పుకుంటున్నాం. అలాగూ ఆయా మతాలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము వారు ప్రయత్నము చేస్తూ ఉండగా, ఆయా పద్ధతులను బట్టి వారి యొక్క మనస్సుకు శాంతి, సమాధానము, పాపముల నుండి విడిపింపబడ్డాను అనేటువంటి నిర్ధారణ
వారికి కలగనంత కాలము కూడా వాళ్ళు తమ యొక్క జీవితంలో శాంతి సమాధానములు లేని వారుగానే జీవిస్తూనే ఉన్నారు. నానా యాతన పడుతూనే ఉన్నారు, తబ్బిబ్బులు అవుతూనే ఉన్నారు. మరి ఎలాగా? దీనికి పరిష్కార మార్గం ఎక్కడ? అందుకే దేవాది దేవుడు మానవుని యొక్క ఈ తిప్పలు చూసి ఆయనే స్వయముగా మానవుని యొక్క పాప విమోచన కొరకు, మానవులను రక్షించుట కొరకు, మానవులను నరకమునే శిక్ష నుండి తప్పించుట కొరకు ఆయనే ఒక మార్గమును ఏర్పాటు చేసినటువంటి వారై ఉన్నారు. ఆయన మతమును ఏర్పాటు చేయలేదు, కానీ మతం ఎప్పుడూ కూడా మనిషి మతిలో నుండి వచ్చినది మతం అన్నారు కొందరు పెద్దలు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినది మార్గమే గాని మతము కాదు. పాపములతో సతమతమవుతూ పాతాళములు అంటే కిందికి అగ్నిగుండం అనే నరకములోనికి జారిపోవచ్చున్న మానవుణ్ణి ఆ పాతాళములోనికి, ఆ అగ్నిగుండములోనికి, నరకములోనికి వెళ్లకుండా తన చేయినిచ్చి అక్కడ నుండి మానవుణ్ణి పైలోకమైనటువంటి మోక్ష రాజ్యములోనికి లేక పరలోకములోనికి చేర్చడానికి దేవుడే సంకల్పించాడు. అలాగూ సంకల్పించినటువంటి మార్గమే మోక్ష మార్గము లేక రక్షణ మార్గం, రక్షింపబడేటువంటి మార్గం, అంతేగాని మతము కాదు. ఆ మార్గం ఏమిటి అంటే దేవుడే నరుడుగా ఈ లోకములో అవతరించి పాపి పరిశుద్ధుడు కాలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, తన సొంత ప్రయత్నాలను బట్టి, క్రియలను బట్టి అది సంభవించుటలేదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకములో పరిశుద్ధుడుగా, నరుడుగా పరిశుద్ధుడుగా ఆయన జన్మించడానికి పూనుకున్నాడు. ఈ ప్రపంచములో కయీనుతో ఆరంభించబడినటువంటి ఈ యొక్క జన్మ నేటి వరకు కొనసాగుతూ ఉండగా 2021 సంవత్సరాల క్రితము మానవులలో నుండి మానవుడుగా దీనికి భిన్నముగా పరిశుద్ధుడుగా జన్మించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ముందుగానే చెప్పాడు. చెప్పిన దానిని బట్టి ఆయన ఈ లోకములో కన్యమర్య అనేటువంటి పవిత్రురాలను ఏర్పాటు చేసుకొని ఆ కన్యమర్య గర్భములో నుండి ఆయన పవిత్రుడుగా ఈ లోకములో జన్మించాడు. అలాగూ జన్మించినటువంటి ఆయన మానవులందరి కొరకు తన పవిత్ర రక్తమును చిందించి వేదాలు ఘోషిస్తున్నట్లు, గ్రంథాలు చెబుతూ ఉన్నట్టు, లేఖనము దేవుని గ్రంథమైన బైబిల్ ఘోషిస్తున్నట్టు రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అంటే పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి అంటే పవిత్రుడు కావాలి. ఆ పవిత్రుడి యొక్క రక్తము కావాలి. పాత నిబంధనంతా జంతు బలి రక్తముతో తాత్కాలిక క్షమాపణలో మానవులు జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధనలో ఆయనే నరుడుగా రక్త మాంసములు గలవాడుగా వచ్చి మానవుని యొక్క పాపము నుండి విడిపించుటకు, రక్షించుటకు నరుడుగా, పరిశుద్ధుడుగా, దేవనరుడుగా, గతంలో మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది, జన్మించి మానవుని యొక్క శిక్ష తన మీద వేసుకొని అందుకు రక్తము కార్చి ప్రాణము పెట్టి మానవులను ఈ పాపముల నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చి పవిత్ర లోకము, పరిశుద్ధ లోకమైన పరలోకము అదే మోక్ష రాజ్యములోనికి చేర్చడానికి దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగూ ఏర్పాటు చేసి ఆయనే 2021 సంవత్సరం క్రితము ఈ లోకములో జన్మించారు. యేసు అని పేరు పెట్టుకున్నారు. యేసు అనగా రక్షకుడు,
క్రీస్తు అనగా నియమింపబడినవాడు. అలాగూ వచ్చినటువంటి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి చివరిలో మానవుల పాపం తన మీద వేసుకొని శిలువలో బలి అయి యజ్ఞమై బలి పశువుగా మన కొరకు, మనందరి కొరకు మరి ప్రాణము పెట్టి తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ కూడా రక్షించినటువంటి వారు, ఈ పాపపు దుస్థితి నుండి, పాప ఫలితము నుండి మనల్ని రక్షించినటువంటి వారై ఉన్నారు. అలాగూ రక్షించినటువంటి ఆయనను మనము తెలుసుకొని, ఎలాగ తెలుసుకోగలం? అందుకే ఆయన మరి మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళుతూ చెప్పాడు, ఈ వార్త సర్వ ప్రపంచానికి ప్రకటించండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆజ్ఞ. ఏంటా సువార్త? నీ కొరకు నీ దేవుడు నరుడుగా వచ్చి నీ పాపము తన మీద వేసుకొని ఆ పాపమునకు వెల చెల్లించి ప్రాయశ్చిత్తము చేసి పాపముల నుండి నిన్ను విడిపించి నరక శిక్ష నుండి తప్పించి నిన్ను పరిశుద్ధుడుగా మార్చి పరిశుద్ధుడైనటువంటి ఆయన లోకానికి నిన్ను తీసుకువెళ్ళటానికి, చేర్చటానికి ఆయనే సిద్ధపరిచినటువంటి మార్గము. ఈ వార్తే సువార్త. ఈ వార్త ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని ఆనాడు ఏర్పాటు చేసుకున్న శిష్యులకు ఆయన ఆజ్ఞాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సువార్త వినిపించబడుతూ ఉంది. ఇది మత ప్రచారము కాదు అనేకులు అనుకున్నట్లు. మత ప్రచారములో ఆచారాలు ఉంటాయి, మత ప్రచారాలలో రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. కానీ దీనిలో ఆయనే అంతా చేసి ఆ చేసినటువంటి దానిని విశ్వసించుటను బట్టి నీకు విమోచన, ఇదే మోక్ష మార్గం. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము అన్నాడు, నేనే మతము అని అనలేదు. అందుకోసమే ఆయనను బట్టి మానవులకు మోక్ష మార్గము. అందుకు లేఖనాలలో 3 విషయాలు తెలియజేయబడ్డాయి. మీరు చదవక్కరలేదు కానీ రోమ 9:10 ప్రకారం ఆ దేవుడే నరుడుగా యేసుగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభువని నీవు అంగీకరించి నోటితో చెప్పుకొని హృదయములో ఆయనను చేర్చుకొని ఎడల నీవు రక్షింపబడతావు. అలాగ హృదయములో జరిగినటువంటి క్రియను బహిరంగముగా కనపరచడానికి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. నా దేవుని కొరకు నేను ఆయనలో, ఆయన నామములో నేను ప్రతిష్ఠింపబడి ఆయన బిడ్డగా నేను మారతాను, ఆయన బిడ్డగా నేను ఉంటాను అని బహిరంగముగా బాప్తిస్మము పొందుట. అలాగే మత్తయి 24:13 ప్రకారం అంతము వరకు సహించుకుంటూ జీవించి రక్షింపబడుట. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సలారును, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. ఇది దేవుని రక్షణ ప్రణాళికలో 3 మెట్లు. ప్రభువును విశ్వసించాలి, ఆయనను నమ్మటానికి బహిరంగ సాక్ష్యముగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన నీవు ఆయనలో నీవు స్థిరముగా ఉండి జీవించాలి. ఇది రక్షణ పొందటం. దీనినే ఏమన్నారు అంటే పవిత్ర జన్మ. ఏ జన్మ చెప్పండి? ఇది ఆయన పవిత్రముగా జన్మించి పాపులుగా పుట్టినటువంటి మన జన్మను ఉద్ధరించాడు. అందుకే ఆయన జనతైక కుమారుడయ్యాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడును అని వాక్యంలో ఉంది. ఎలాగ ఈ కుమారుడు? పొన్నామ నరకము నుండి తప్పించే కుమారుడు. పువ్వు అంటే కొచ్చితో, మారుడు అంటే మాన్పేవాడు, కుమారుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది నమ్మిన వారు ఆ పాపపు జన్మ దాని ఫలితముల నుండి విడిపింపబడి రక్షింపబడి పవిత్ర జన్మ
అనుభవంలోనికి వస్తారు. కాబట్టి రెండవది పవిత్ర జన్మ. ఈ పవిత్ర జన్మనే తిరిగి జన్మించుట లేక క్రొత్తగా జన్మించుట. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము 5వ వచనములో యేసయ్య నికోదేము గారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఏంటి ఆ క్రొత్త జన్మ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది. దేవుడే నరుడుగా వచ్చాడని నమ్మి, నీ పాపము కొరకు ఆయన మరణించాడని నమ్మి, ఆయన సమస్తాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మి, ఆరోహణమై వెళ్ళాడు, మళ్ళీ తీసుకొని వెళ్ళటానికి వస్తాడని నమ్మి, హృదయములో చేర్చుకొని బాప్తిస్మము పొంది ఆయన మార్గములో నడుచుటకు సిద్ధపడిన నీవు తిరిగి జన్మించిన అనుభవములోనికి ఎవరైనా వస్తారన్నమాట. ఇదే పవిత్ర జన్మ, ఇదే క్రొత్త జన్మ, ఇదే తిరిగి జన్మించిన జన్మ. అదే నికోదేముతో ప్రభువు చెప్పినటువంటి మాట. తర్వాత 5వ వచనంలో మనం చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేదు. కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని చేరలేడు. అది మనం తెలుసుకోవాల్సింది. ముందు చూడాలి, తర్వాత చేరాలి. అంతేనా? ఏమన్నా తప్పు ఉందా? దేవుని రాజ్యమును చూడాలి అంటే ముందు తెలుసుకోవాలి, నీ పాపానికి విరుగుడు ఎక్కడ ఉంది, నువ్వు మోక్షానికి వెళ్ళటానికి దేవుడు నీ కొరకు ఏం చేశాడు, ఇది చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందుకోసం అంత పరీక్ష చేయాలి, మేలైన దానిని చేపట్టాలి. ఆ మాట కూడా దేవుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చూడాలి అంటే తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆ రాజ్యములోనికి ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలముగా. మొదటిది నీటి మూలముగా. ఈ పవిత్ర జన్మలో ఇలాగ జన్మించినటువంటి వారు వాక్యము ద్వారానే దేవుణ్ణి తెలుసుకోగలరు. దేవుని వాక్యము ద్వారా, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేరు. అలాగే వాక్యము ద్వారా తెలుసుకున్నటువంటి వారు ఏమి ఫలితాన్ని పొందుతారు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. చూడండి, ఎప్పుడైతే ఈ పవిత్ర జన్మలోనికి మనం వస్తామో, వచ్చినటువంటి మానవుడు క్రీస్తులో అనగా రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి క్రీస్తు యేసులో ఏమైపోతున్నాడు చెప్పండి? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. అంటే ఏం జరుగుతుంది? పాత బ్రతుకు, రోత బ్రతుకు, పాపపు బ్రతుకు, పాప జన్మ ద్వారా వచ్చినటువంటి బ్రతుకు ఏమైపోతుంది చెప్పండి? గతించిపోవచ్చున్నది, గతించిపోవచ్చున్నది. ఆ పాపపు జన్మ ద్వారా వచ్చినటువంటి బతుకు ఏమైపోతుంది చెప్పండి? గతం, గతం నాస్తి అంటారు కదా, గతం నాస్తి, ఇక అంతే, అంతటితో అయిపోతుంది. రోమా 6వ అధ్యాయంలో కూడా పౌలు గారు అదే సంగతి చెప్పారు. సరే, తర్వాత చెప్తాను నేను. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయ. అంటే క్రీస్తులో నూతన సృష్టి. అంటే పాపము విషయమై మనము చనిపోయి నీతి విషయమై బ్రతుకుటకు మనము ఆరంభించేటువంటి వారు. ఏమిటా నీతి బ్రతుకు అంటే? యేసు జీవించినట్లు జీవించేటువంటి జీవితం.
పౌలు మహనీయుడు చెప్పినట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అదనమాట అండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే రక్షణ అంటే యేసుని తెలుసుకున్నాం, బాప్తిసం పొందేశాం, ఏం పర్వాలేదు. భ్రమ. ప్రేమైనటువంటి వాళ్ళ ఏం జరగాల? మార్పు జరగాలి. ఏ మార్పు జరగాలి? పాపిగా ఉన్న నీవు పరిశుద్ధుడైనటువంటి యేసులాగా మారిపోవాలి. యేసు జీవించినట్టు జీవించాలి. యేసు నడిచినట్టు నడవాలి. యేసు మాట, యేసు తీరి, యేసు నైజం, యేసు లాంటి బ్రతుకు నీకు రావాలి. అది వచ్చినంత వరకు నీవు పవిత్రముగా జన్మించావనటానికి రుజువు లేదు. ప్రేమైనటువంటి వారు, తిరిగి జన్మించినటువంటి వారిలో మనం యేసును చూడగలమా? ఎంతమందిలో యేసును చూడగలం? బాప్తిసం పొందిన వారిలో. ప్రేమైనటువంటి వారు, బాప్తిసం పొందటం మాత్రమే కాదు, క్రీస్తు నీలో కనబడాలి. నీవు క్రీస్తులో నూతన సృష్టి అవ్వాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూశారండి? రూపాంతరము పొందు. మనం రూపాంతరం పొందాలి. పాపి పరిశుద్ధుడుగా రూపాంతరము చెందాలి. అజ్ఞాని జ్ఞానిగా రూపాంతరము చెందాలి. చీకటిలోని వారం వెలుగులోనికి రూపాంతరము చెందాలి. భూలోక పరిధిలో నుండి పరలోక పరిధిలోనికి రూపాంతరము చెందాలి. శరీర నైజములో నుండి ఆత్మ నైజములోనికి రూపాంతరము చెందాలి. చెడుగులో నుండి మంచిలోనికి రూపాంతరము చెందాలి. అంతా మంచి, అంతా మంచి. ఇది మనలో కనబడాలి. ప్రతి ఒక్కరిలో ఇది అవసరమై ఉన్నది. కాబట్టి పవిత్ర జన్మలో పుట్టినటువంటి వారు క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడుతున్నారు. రెండవది మనము చూసినట్లయితే, రక్షణలో మనము ఎదగాలి. పొందినటువంటి రక్షణలో మనం ఏమవ్వాలి చెప్పండి? ఎదగాలి. ఎలాగ ఎదగలం? పేతురు గారు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో పేతురు గారు ఏమని అంటున్నారు అంటే, సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. చూసారా? ఆ పాలన అపేక్షించుడి. అంటే దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు వాక్యానుసారముగా జీవించడానికి మనం తయారవ్వాలి. రక్షణలో ఎదగాలి. రక్షణ పొందాం, యేసుని అంగీకరించి బాప్తిసం పొంది సంఘ రిజిస్టర్లో పేరు ఉంటుందండి. మొదటి జన్మలోనేమో జనాభా లెక్కల్లో పేరు రాసుకుంటాము. రెండవ జన్మ పవిత్ర జన్మలోనేమో క్రైస్తవ సంఘ రిజిస్టర్లో మన పేరు రాయబడుతుంది. మన పేరు రాసుకుంటాం. ప్రభువును నమ్మి బాప్తిసం పొంది సంఘముతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మన పేరు సంఘములో రాయబడుతుంది. అంటే సంఘ సభ్యులం అవుతాం. అప్పుడు సంఘ సభ్యులం. అలాగా ఉన్నటువంటి మనం రక్షణలో ఏమవ్వాలి? ఎదగాలి. కొంతమంది ఏమంటున్నారు అంటే, రక్షణ పొందేసాం, పర్వాలేదు, పుట్టిన బిడ్డ గొప్పడైపోతాడా? పుట్టిన వెంటనే అవడు. పుట్టిన బిడ్డ ఎదగాలి. ఎదిగి ప్రయోజకుడవ్వాలి. అప్పుడు తండ్రికి సంతోషం. బిడ్డ పుట్టినప్పుడే తండ్రికి సంతోషం లేదు. ఎప్పుడు తండ్రికి సంతోషం?
ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై ప్రయోజకుడై 10 మంది ఆ బిడ్డను మెచ్చుకుంటున్నప్పుడు, గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు తండ్రికి సంతోషం. అలాగే రక్షణ పొందినటువంటి మనము ప్రభువు వలె జీవిస్తూ ఈ లోకము ఎదుట దేవుని పిల్లలముగా సాక్ష్యము పొందినప్పుడు పరలోక సంతోషం, పరమదేవునికి సంతోషం, పరమ తండ్రికి సంతోషం. లేకపోతే ఏం సంతోషం? పుట్టినోడు దొంగ అయితే సంతోషమా? పిచ్చి పనులు చేస్తుంటే సంతోషమా? కాబట్టి రక్షణలో ఎదగాలి. అందుకోసం వాక్యానుసారమైన జీవితం. యాకోబు గారు రాస్తూ ఈ సంగతిని ప్రస్తావించి ఆయన ఏమన్నారు అంటే, మొదటి అధ్యాయము 21-22 వచనాలలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూశారండి, మీ ఆత్మలను రక్షింపగల శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంటే వాక్యానుసారముగా జీవించండి. వాక్యమును మీ హృదయములో నివసింపనీయండి. ఆ వాక్యం ఏమి చెబుతూ ఉందో అలాగూ జీవించడానికి మీరు నేర్చుకోనండి, అలాగ జీవించండి. వాక్యానుసారముగా కాక మన ఇష్టానుసారముగా, మన జ్ఞానానుసారముగా మనము జీవిస్తే మనం ఏమవలేం? పవిత్ర జన్మలో సాగలేం. పవిత్ర జన్మలో సాగాలి అంటే దేవుని వాక్యానుసారముగా జీవించే జీవితం కావాలి. ఇంకా వివరంగా చెప్పారు. చూడండి 22వ వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై. అది చూసి విని ప్రవర్తించేవారై ఉండండి. ఒకవేళ విని ప్రవర్తించలేదనుకోండి, ఏం జరుగుతుందంట? మనమే ఏం చేసుకుంటామంట? మోసం చేసుకుంటామంట. నరకానికి పోతూ నేను మోక్షానికి వెళ్తాను అనుకుంటామంట. చెడుగా జీవిస్తూ నేను మంచిగానే ఉన్నాను అనుకుంటామంట. అవిధేయత కలిగి ఉండి నేను విధేయుణ్ణి అనుకుంటామంట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి పట్టిన చేడే ఇది. చేడ వినటం, వదిలేయటం. అనుసరణ ఉందా? బ్రతుకులు దిద్దపడుతున్నాయా? వాక్యానుసారంగా సాగుతుందా జీవితం? మరి లేకపోతే ప్రయోజనం ఏముంది? నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం పొందాను, నేను తిరిగి జన్మించాను, నేను మారు మనసు పొందాను. ఇదేనా మారు మనసా? ఇది తారు మనసా? ఏ మనసు ఇది? అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా, ఏం జరగాలి మనలో? వాక్యమునకు విధేయత, రక్షణలో ఎదగాలి. వాక్యం చదివి తెలుసుకొని, వాక్యము విని తెలుసుకొని దాన్ని అనుసరించాలి. అనుసరిస్తప్పుడు అనుభవంలోనికి వస్తుంది. లడ్డు ఉంది, తయారు చేశాం, ఇంట్లోకి వచ్చేసింది, తెచ్చారు, ప్యాకెట్ ఇంట్లో పెట్టాం. ప్రయోజనం ఉందా? ఫ్యాక్టరీలో తయారయ్యింది, స్వీట్ రూమ్లో కొనుక్కున్నా, ఇంట్లో పెట్టుకున్నా. ప్రయోజనం ఉందా? ఎప్పుడు ప్రయోజనం? అది నీవు తిన్నప్పుడు, అనుభవించినప్పుడు. అది అనుసరణ. అప్పుడు అనుభవం వస్తుంది. తినుకుంటా అబ్బా భలే ఉంది, తీగా ఉంది, అది అనుభవం. అంతవరకు ఏం లేనట్టు నువ్వు కొనుక్కున్నా ప్రయోజనం లేదు, ఇంట్లో పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. అదే చెబుతున్నారు యాకోబు గారు. ఆ శక్తి గల వాక్యాన్ని నీ హృదయములో పెట్టుకొని వాక్య విత్తనము నీలో మొలవాలి. మురిసినటువంటి వాక్య విత్తనము మహావృక్షమైపోయి ఫలాలు ఫలించే వరకు వెళ్ళిపోవాలి. ప్రియమైన వారులారా, ఎక్కడ ఆగుతున్నాం? ఎక్కడ ఆగిపోయింది మన రక్షణ ప్రణాళిక, రక్షణ కార్యక్రమం?
అసలు రక్షణలోకి రాక ఆగిపోయి కొన్ని బోళ్ళు, రక్షణ వచ్చాక కూడా అనుసరణలో ఆగిపోయే కొన్ని బోళ్ళు, అనుసరణలోనికి వచ్చాక కూడా అనుభవం లేకుండా ఆగిపోయే కొన్ని బోళ్ళు. ఎంత గందరగోళ పరిస్థితి అండి. కాబట్టి వాక్యానుసారం 3వ చూడండి, సంఘ సహవాసములో తయారగుట. ఎక్కడ తయారవ్వాలి మనం? వీధిలోనా, ఇంటికాడా, ఇంకెక్కడన్నానా? ఎక్కడ తయారవ్వాలి? సంఘములో తయారవ్వాలి. సంఘ సహవాసము. సంఘ సహవాసము లేని తిరిగి జన్మించిన అనుభవము ఎక్కువ కాలము నిలబడలేదు. అది స్మాష్ అయిపోద్దన్నమాట. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. వీరు రక్షణ పొందినటువంటి వారు, పవిత్ర జన్మ పొందినటువంటి వారు, వీరు అపొస్తలుల బోధ యందును. అపొస్తలుల బోధ అంటే అపొస్తలులు ఎవరు? యేసుతో ఉన్నవారు. ఇప్పుడు అందరూ అపొస్తలులను పెట్టేసుకుంటున్నారులే, అది వేరే సంగతి. మీలేంటి? పంపబడిన వారని అర్థం. వీళ్ళనే దేవుడే పంపిస్తున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు. కానీ అసలైన సిసలైన అపొస్తలులు ఎవరంటే ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి 12 మంది శిష్యులు. ఇక అది ఒరిజినల్, ఇక ఏమాత్రం తేడా లేని అపొస్తలత్వం. పౌలు గారిని కూడా లెక్కల్లో చేర్చొచ్చు. అకాల మంది పుట్టినా కానీ అదే రీతిలో ఉన్నారు. సరేనండి ప్రియమైన, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు అటువంటి వారు. ఒకవేళ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూడకపోయినా సన్నిధిలో ఆత్మీయతలో అట్టి అనుభవం కలిగిన భక్తులు ఉన్నారు. ఏది ఏమైనా ఆయనను శరీరధారిగా ఉన్నప్పుడు వెంబడించిన 12 మంది మాత్రం మరిక ఏ మాత్రము డోకా లేని అపొస్తలులు. వీరు అపొస్తలుల బోధయం. ఎందుకంటే వారు స్వయముగా ప్రభువు యొక్క మాట విన్నారు. ఆ ప్రభువు యొక్క మాటను వాళ్ళు బోధించారు. ఇక అందులో ఏ మాత్రము కూడా లోటు లేదు, ఏ మాత్రము కూడా తేడా లేదు, ఏ మాత్రము కూడా కల్తీ లేదు. అది ఇక ఒరిజినల్ మాట. కాబట్టి ఆ అపొస్తలుల బోధలో ఉన్నారు ఆది సంఘం. ఆది సంఘం పెంతెకోస్తు దినమ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత స్థాపించబడినటువంటి సంఘం. ఆ సంఘమే నేటి వరకు కొనసాగుతూ ఉంది. ఆ సంఘములోనే రక్షణ పొందిన వారు ఉంటారు. వాళ్ళు అపొస్తలుల బోధ అంటే యేసు చెప్పిన బోధలో స్థిరముగా ఉన్నారు. రెండవది సహవాసమందు. సహవాసం, సహవాసం అంటే అర్థం ఏంటి? కలిసి ఉండటం. నిజమైన స్నేహితులు రోజు కలుసుకుంటారు. ఒకరిని చూడందే ఒకడు ఉండలేదు. కాబట్టి మరి ఆది సంఘం అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. యేసయ్యనే సిలువేసి చంపేశారు. యేసు పేరెత్తితే హింసలు పెడుతున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. అందులో సౌలు గారు ముఖ్యంగా పని కట్టుకున్నారు. అటువంటి కాలం అది. ఇలాగ స్వేచ్ఛగా కూడుకుంటానికి అవకాశం లేదు. అటువంటి కాలంలో కూడా వారు సహవాసం చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి కాలంలో కూడా వారు సహవాసాన్ని కాపాడుకున్నారు. వాళ్ళట చెప్పుకునేవారంట, ఈరోజు మన ఊరికి ఉన్నటువంటి ఊరి వెలుపల ఉన్నటువంటి ఆ పర్వత గృహలో మనం కూడుకున్నాం. అక్కడికి వెళ్ళి కూడుకునేవారంట వాళ్ళు. ఎవరికి తెలవకుండా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి సైలెన్స్గా గప్చిప్ సంబారం. మళ్ళీ అక్కడే ప్రార్థన అయిపోయిన తర్వాత రేపు ఫలానా సార్ కూడుకుందాం అనుకునేవాళ్ళంట. అక్కడ కూడుకునేవాళ్ళు. ఎవరికే కనపడటానికి అవకాశం లేదు. కనపడితే ప్రాణాల మీదకి వచ్చేస్తారు. వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో సహవాసం అంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఎటువంటి పరిస్థితి ఏం లేదు. స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. దేవుడు వాహనాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మనకి ఏ మనసు లేదు? సహవాసం చేసే మనసు లేదు. మనసుకు వచ్చింది తెప్పలకు.
అప్పుడు వాళ్ళకి మనసు ఉంది కాబట్టి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న సహవాసాన్ని కాపాడుకున్నారు అంట. మనస్సు లేనప్పుడు ఎన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నా ఏం జరగదు, అది జరగదు. మరి ఈ సహవాసం లేకపోతే మన రక్షణ ఏమైపోద్ది? వీక్నెస్. అలాగ అడుగంటిపోయి ఆఖరికి రక్షణలో నుండి తొలగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాం? అది రెండు విధాలా మాట్లాడుతుంది. అసలు రక్షణ లేని వారి గురించి మాట్లాడుతుంది, రక్షణ పొందిన వారిని గురించి కూడా మాట్లాడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ భూలోకంలో మనం ఉన్నంతసేపు మన రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోండి అని చెప్పారు పౌలు గారు. భయం ఉందా? రక్షణ పోతేమోనని వణుకుతున్నామా? ఏమి లేదు, ఏ పర్వాలా, అంతా బాగానే ఉంది. ప్రేమైన వారులారా, కన్నులు తెరవాలి, కన్నులు తెరవబడాలి. లేకపోతే లవోదికే సంఘంతో ప్రభు అంటున్నారు, గుడ్డుడా, దిగంబరుడా, దరిద్రుడా. ఇది మన క్వాలిటీ. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వారు అపొస్తలుల బోధ, సహవాసము, మూడవది ఏంటి చెప్పండి? రొట్టె విరుచుటయందు. రొట్టె విరుచుటయందు. ఇది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మామూలు ఆహారము, ప్రభువిచ్చేటువంటి జీవాహారం. వాళ్ళంతా సమిష్టిగా ఉంచుకొని అందరూ కలిసి భోజనం చేసేవారు, బహిరంగ భోజనం. అలాగే ఇక బల్ల, ప్రభువు బల్ల ఉందనుకోండి, ఇక అందరూ ఒకటే కదా. ప్రపంచంలో అందరూ కలిసి ఏకంగా తీసుకునే ఏకైక భోజనం ఏది? ఆహారము అంటే అది ప్రభువు ఇచ్చేటువంటి భోజనం, జీవాహారం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుటయందు. ఆ భోజనమైన ఈ భోజనమైన వాడు కలిసి కట్టుగా ఐక్యతతో అందుకుంటున్నారు. మేడగదిలో 11 మంది కూడా ఏమైపోయారు? యేసుతో ఏకమైపోయారు. అందుకే వాళ్ళు ప్రశ్న వేయలేదు, అలాగే పుచ్చుకున్నారు, అలాగే ఆయనలాగా మారిపోయారు. ఆయనలాగా ప్రాణం పెట్టి ఆయన పక్కన వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారు. చూసారా? అదే అన్నమాట జీవాహారం అందుకునే పద్ధతి, తయారయ్యే పద్ధతి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే రొట్టె విరుచుటయందు. నాలుగవది ఏంటి చెప్పండి? ప్రార్థన చేయుటయందు. ఎడతెగక అననుకూల పరిస్థితులలో ప్రాణాలతో చెలగాటమండి. అప్పుడు మామూలు ఏదో జైల్లో పెట్టడమో లేదా దెబ్బ కొట్టి వదలటమో కాదు, ప్రాణాల మీదకే వచ్చేస్తుంది రుజువైపోతే. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎడతెగకయుండిరి. నాకేమనిపిస్తూ ఉంది అంటే, ఈ రక్షణ పొందిన వారు, పవిత్ర జన్మ పొందిన వారు ఈ క్రమాలను పాటించటం లేదు కాబట్టే లాక్డౌన్లు వస్తున్నాయి అనిపిస్తూ ఉంది. కరోనానే వెలుగు, కరోనా ఒకటి ఇది రోగం. కానీ ఆ రోజు కూడుకుంటానికి కరోనా కంటే భయంకరమైన పరిస్థితి. ఇకేమి లేదు, దొరికాడా కథం హతం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భక్తి కాపాడుకున్నారు కాబట్టే చెడుగును జయించగలిగారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకులను, అర్థం కాని వారిని, యేసు పేరెత్తితే హింసించే వారిని కూడా రక్షించుకోగలిగారు. దినదినము సంఖ్య పెరిగిపోయేనో, వ్యతిరేకులందరూ కూడా అనుకూలమైపోయేనో. కత్తి పట్టుకొని నరకటానికి బయలుదేరిన సౌలు కూడా పౌలుగా మారిపోయెను. ఎలాగ సాధ్యం? ఆనాటి భక్తి, ఆనాడు సంఘానికి ఉన్న 4 స్తంభాలు వాళ్ళు కరెక్ట్గా స్ట్రాంగ్ 4 స్తంభాలు గట్టిగా పాతుకొని కుడి చేసుకున్నారు. మన స్తంభాలన్నీ ఓటి స్తంభాలు, ఊగులాగే స్తంభాలు, స్థిరమలేని సంఘాలు, స్తంభాలు ఊగులాడతాయి. బోధ అన్ని తిరకాసులే. సహవాసం ఎప్పుడు వస్తామో ఎప్పుడు రామో మనకే తెలియదు. ఎప్పుడు మైండ్ ఎట్టుకుని ఇట్లా చేస్తాం. ఇక భోజనం అంటారా, ఏదో రండి అలాగే.
మన భోజనాలు కూడా మిగులువార్లు తగులువార్లు జరుగుతుంటాయి. తగులు జరగవులేండి, మిగులువారులే. కొంత ఎవరికొకటి పిలిచిపెట్టుకోలే పరిస్థితి, ఏ కొండ పెట్టుకున్నా. ఇక ప్రార్థన దారి ప్రార్థనే, మన దారి మనమే. సభలైనా కానీ ప్రార్థిద్దామంటే అంతమంది 7గురికి ఎత్తుకునే పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? మహోత్సవాలంటే మాటలా, చిన్న విషయమా? కనీసం ప్రార్థన సహాయం కూడా చేయలేని దుస్థితి మనం. ఇదేనా కొత్త జన్మ అనుభవము? ఇదేనా రేపు రాకడికి వెళ్ళే అనుభవము? భ్రమలండి ఇవన్నీ కూడా. ఏదో భ్రమలో బ్రతుకుతున్నాం, అయోమయములో బ్రతుకుతున్నాం అయినటువంటి వాళ్ళ. కాబట్టి పవిత్ర జన్మ యొక్క అనుభవం ఏమిటి? క్రీస్తులో నూతన సృష్టి, వాక్యానుసారమైన జీవితం, సంఘ సహవాసములో తయారవడం. క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా చేయబడాలి. నీలో మార్పు కనబడాలి. నువ్వు రక్షణ పొందిన వెంటనే లోకం నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. ఇదివరకు మనిషి ఇప్పటికి అసలు సంబంధం లేదేంటి? ఇదివరకు తాగి రోడ్డు మీద డొల్లాడేవాడు, అమ్మో ఎంత కుదురు వచ్చేసింది. ప్రేమైనటువంటి వాళ్ళ ఉందా ఈ సాక్ష్యం? ఉందా? వాక్యానుసారం దేవుడు మాకు ఇలాగ చెప్పాడండి, మేము ఆ పని చేయలేదు. యోసేపు వలె చెప్పే కెపాసిటీ ఉందా? ఇవాళ సంఘంలో కార్యక్రమం ఉందండి, మేము రాలేమండి. పనులు బంద్, షాపులు బంద్, ఉద్యోగాలు బంద్, అన్ని బంద్. ఉందా? ఊహల్లో బతుకుతున్నామండి. ఊహలు ఉయ్యాలుతున్నాయి, రాత్రి గాడులు కాస్తాం. గమ్యస్థానమేంటి అర్థమవుతుందా? కాబట్టి పవిత్ర జన్మ అంటే ఇది అనుభవంలోనికి రావాలి. అలా వచ్చినప్పుడు సంఘ రిజిస్టర్లో మన పేరు సార్థకమవుతుంది. ఈయన పర్మినెంట్. సంఘానికి ఎవరు చెప్పండి? పర్మినెంట్. ఆల్టింగ్ గాడ్, కాంట్రాక్ట్ బేసిక్ కానీ పర్మినెంట్ కాదు. మరి ప్రతి వ్యవస్థలో నేను మనకు తెలుసు పర్మినెంట్ జాబులో ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిక్. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావు, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఉంటాయో ఎవరు తెలుసు. అక్కడికి వస్తాయో వెళ్ళవో ఏదో సరదా. కాబట్టి ఇది పవిత్ర జన్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనంలో కూడా క్రీస్తు యేసును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. సంఘ సహవాసంలోనికి వస్తే యేసయ్యతో కూడా మనకు సహవాసం ఉంటుంది. సంఘమేమో ఆయన శరీరం, ఆయనేమో సంఘానికి శిరస్సు. కాబట్టి ఇది సన్నిధిలో కూడా మనం ఆయనతో సహవాసం చేయాలి. మనకి ఉందా ఈ పవిత్ర జన్మ అనుభవము? ఇక మూడవది, ఈ పవిత్ర జన్మలో సాగేటువంటి మనం సంఘ రిజిస్టరులో సభ్యులుగా సిద్ధపడి సాగుతూ ఉన్నటువంటి మనలో లేక రక్షణ పొందిన వారిలో, పవిత్ర జన్మ అనుభవం కలిగిన వారిలో జరగవలసిన మూడవ జన్మ ఏమిటి అంటే పావన జన్మ. పావన జన్మ, ఆత్మ జన్మ అంటే ఆత్మచేత నింపబడటం, ఆత్మ స్వాధీనములో జీవించడానికి సిద్ధపడటం. ఇది ఆత్మ జన్మ. ఈ జన్మ ఎందుకు అంటే పరలోకము కొరకు జన్మించేటువంటి జన్మ. బాగా అర్థం చేసుకోండి. పాపపు జన్మ భూలోకములోనికి, పవిత్ర జన్మ సంఘములోనికి, పావన జన్మ పరలోకములోనికి. పరలోకములు కొరకు అంటే ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడేటువంటి జీవితం, ఆత్మ వశములోనికి వెళ్ళేటువంటి జీవితం, ఆత్మ ద్వారా జీవించే జీవితం, శరీర క్రియలను తొలగించుకొని ఆత్మ సంబంధులుగా జీవించేటువంటి జీవితం. దీనికి మంచి వాక్యం గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక
5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనో దురాశలతోనో సిలువ వేసి ఉన్నారు. ఇది మంచి మాట అన్నమాట. ఆత్మతో నింపబడి శరీర సంబంధాన్ని ఏం చేసేసారంటండి? సిలువ వేసి పారేసేసారంట. అలాగూ ఈ పావన జన్మ, పవిత్ర జన్మ, ఆత్మ జన్మ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం 4వ వచనములో మనం చూసినప్పుడు మనకు కలుగునట్లు, అనగా బాగా వినండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూసారా? అందుకోసము పావన జన్మ, వాడబారని, అక్షయమైనది, నిర్మలమైనది స్వాస్థ్యం, పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం నీవు పొందుటకు ఆత్మ ద్వారా నీకు మరలా పవిత్రుడుగా జన్మించిన నీవు మళ్ళీ ఆ పవిత్రత పోగొట్టుకొనకుండా ఆ పవిత్రతలో ఎదగటానికి, పరలోకానికి తగినంత పవిత్రతలోనికి నీవు రావటానికి జన్మించేటువంటి జన్మ ఇది. అంటే ఆత్మ స్వాధీనములో, ఆత్మ నడిపి. చూద్దాం, దీంట్లో కూడా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారుడై ఉందురు. చూసారా? ఎవరి చేత నడిపించబడాలి మనం? దేవుని ఆత్మ చేత. అంతేగాని మన ఇష్టానుసారమైన నడకలు కాదు. నాకు దోచినట్లు, నాకు ఇష్టమైనట్లు, నా జ్ఞానము చొప్పున, నా తెలివి చొప్పున, నా ఆలోచన చొప్పున, నా ఇష్టం, నా అభిప్రాయం, ఇది కాదు కావాల్సింది. దేవుని ఆత్మ నడిపింపు. ప్రేమైనటువంటి వాళ్ళు ఆత్మ చేత నడిపే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు. చూశారండి ఏమైపోతాం మనం ఆత్మ చేత నడిపించబడితే? దేవుని వారసులం, దేవుని వారసులం, ప్రేమ నివాసులము. పాడండి, నేనే పడుకోవాలా? మీరు పాడరా? మీకేం సంబంధం లేక పరలోక పౌరులము. చక్కని పాట చూడండి. హల్లెలూయా. నవ యువ సైనికులం, పరలోక వారసులం, పౌరులు. ఎంత గొప్ప అంతస్తు అండి. ఇది కావాలా? లేకపోతే ఈ లోకంలో కావాలా? ఇంత సంపాదించా, నేను అంత సంపాదించా, డబ్బాలు కొట్టుకొని అన్నీ చూస్తూ మురుస్తూ టైం విడిపించేది. ఏమైనా ప్రయోజనం ఉందా? ఇది కాదు, అది కావాలి. దేవుని వారసులం, ఆత్మ చేత నడిపించబడితే దేవుని వారసు. దేవుని వారసులం అయితే ఏముంది మనకి? అంతాయో మనాదే కాదా, యేసు నీకున్నదంతాయో మనాదే కదా, అంతాయో మన ప్రభువు ఆర్జించే స్వంతాన్ని అందుకొని నీ ఆత్మకు శాంతి జరుందానీయుడే, నీ ఆత్మకు శాంతి జరుందానీయుడే. ఎంత చక్కగా రాశారు. ఈ పాటలు అయితే నేను పాడగలను, అదే పాట నాకు సరిగ్గా రాలేదు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి దేవుని వారసులం.
యేసయ్య మన కొరకు సంపాదించినంత మనదే, వారసత్వం, మనకు అధికారం, హక్కు. ఎంత భాగ్యం అండి! ఈ భాగ్యం అసలు తెలుస్తుందా? ఈ భాగ్యం తెలిస్తే లోకంలో ఏది పోగొట్టుకుంటానికైనా మనం ఇష్టపడతాం. దేవుడి కోసం ఇది మానేశానండి, అది మానేశానండి అని చెబుతాం. ఇప్పుడు అని చెప్పలేం, లోకం కోసం ఇది మానేశానండి అని చెబుతాం. ఎంత తారుమారు మనంతా ఏంటి చెప్పండి? మారుతారు, తారుమారు, తారుమారు, మారుతారు. బాబేలు వ్యవహారం నేటి క్రైస్తవ సంఘం వ్యవహారం అంతా ఎట్లాగుంది చెప్పండి? బాబేలు వ్యవహారం. జాగ్రత్త, బాబేలు తారుమారైపోయింది, చెదరగొట్టబడ్డారు, ఎటోళ్ళటు పరారైపోయారు, ఒకరికొకరికి సంబంధం లేదు. అయ్యగారు అంత చక్కగా రాశారు, గలిబిలి గలిగినొకప్పుడు బాబేలు గోపురం, నలు దిశలకు జనులు పోయి కలువరిలో సిలువలు అందరినీ కనిపించాడు, గందరగోళం అంతా తీసేశాడు యేసయ్య. శాంతం, ప్రశాంతం. నా కుమారుడా, నా కుమార్తె ప్రశాంతంగా బతికయ్యా. అయ్యా, ఎందుకు నీకు మళ్ళీ బాబేలు వ్యవహారం? ఎందుకు ఈ లోకంతో ఇంత తిప్పలు పడతావు, గందరగోళం పడతావు చెప్తున్నాడు. వింటున్నావా? అవే మాకు బాబేలే కావాలండి, గందరగోళం లేకపోతే థ్రిల్ ఏముంటుంది మనకి? అందుకే అవిధేయతలు, అజ్ఞానాలు, అనవసర పనులు, దేవునికి ఇష్టం లేని జీవితాలు, ఇదే కదా. కాబట్టి దేవుని వారసులం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా అదే ఉంది, ఆయనతో ఏలుదుము. తర్వాత చూడండి, రెండవది ఏమిటి అంటే ఆత్మ ద్వారా లోకములో జయ జీవితము. పావన జన్మలో పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఈ లోకములో జయ జీవితం జీవిస్తాం. జయ జీవితం, ఓడిపోం దేనికి కూడా, దేనికి లొంగం. మరి అందరూ ఎలాగైనా శరీరానికి లొంగిపోతున్నారు, శరీరాశి పడేసి టామ్ డామ్ ఏమైపోతున్నారు చెప్పండి? ఏషావులాగా. చిక్కుడు గారి కూర చూసాడు, డోమ్ పడిపోయి సంసానులాగా డోమ్. యోధ ఇక అంతే సంగతి. ప్రియమైనటువంటి వాళ్ళలో ఉందా జై జీవితం? ఓ లోకమా నాకు అక్కర్లేదు, ఓ ధర్మా నాకు అక్కర్లేదు, ఓ శరీరాశిల్లారా అక్కర్లేదు, నాకు యేసయ్య సార్. లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, యేసు చాలు, సభనాన వెనుకకు పో అనగలమా? దాన్ని రివర్స్ చేసి పాడుకోవాలి చాలా మంది జీవితాలు. ప్రియమైన వారు ఆలోచిద్దాం. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో యోహాను గారు చెబుతున్నారు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. 16:33 యోహాను సువార్తలో అన్నారు యేసయ్య, లోకములో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. ఏ కంగారు పడద్దు. 17వ అధ్యాయంలో అన్నారు, నేను లోక సంబంధిని కాదు తండ్రి, వీరు లోక సంబంధులు కాదు. లోకంలో తీసుకొని పోమని నేను మాట్లాడలేదు, కానీ లోకములో వారిని కాపాడు. చూసారా? లోకములో ఉన్న లోక సంబంధులు కాకుండా జీవించాలని యేసయ్య తాను జీవించి మనల్ని కోరుకుంటున్నారు. మనము లోక సంబంధులమా, పరలోక సంబంధులమా? పరలోక జీవితానికి ప్రాముఖ్యతనిస్తున్నామా, ఈ లోక జీవితానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళ నేర్చుకుందాం. తర్వాత మూడవది ఏమిటి అంటే ఆత్మచేత సిద్ధపడి పరలోకము చేరుదుము. ఆత్మ మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం ప్రభు అంటున్నారు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనం మీద కూర్చుండనెత్తును. జయ జీవితం మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాను చెప్పండి? పెండ్లి కుమార్తె వలసలోనికి తీసుకొని వెళుతుంది. ఆయన మురుడైన క్రీస్తు పక్కన కూర్చునేటువంటి వధువు. సామాన్యమైన విషయం అండి ఇది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో ప్రభు చెప్పారు, మీరు నాతో పాటుగా సింహాసనాల మీద కూర్చుంటారు. ఈ లోకంలో అన్నీ పోగొట్టుకున్నారు కనుక నేను మీకేమిస్తాను? సింహాసనం మీకోసం సిద్ధం చేశాను. లోకాసు వార్త 22వ అధ్యాయములో అన్నారు, 28, 29, 30 వచనాల్లో
నాతో పాటు మీరు శోధనలో నిలిచారు కాబట్టి మీ కొరకు నేను సింహాసనాలను సిద్ధపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోక సింహాసనము దగ్గరకు సిద్ధపరచబడతాం. కాబట్టి మన యొక్క జీవితంలో, మానవుల జీవితాలలో ఈ పావన జన్మ అనుభవం అవసరము. పావన జన్మ అనగా ఆత్మ జన్మ అనగా ఆత్మ చేత నడిపించబడటం, పరలోకము కొరకు జన్మించటం, పరలోకము కొరకు జీవించటం, ఆత్మ నడిపింపు, ఆత్మ స్వాధీనం, ఇక మన ఇష్టాలు కాదు. అందుకే మన దైవజనులు తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ రమ్మో, నా కనుమున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసిలుము. అది ఆత్మవశం. యోహాను గారు ప్రకటన 1:9-10 చూస్తే ఆత్మవశుడై పరలోకాన్ని తిరిగి ఎత్తనాడండి. ఆత్మవశుడై ఇదిగో సింహాసనమును చూసి తిని, ఇంద్రధనస్సు, స్ఫటిక సముద్రం, 7 ఆత్మలు, 4 జీవులు, 24 పెద్దలు అన్ని చూసేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం గొర్రెపిల్లను చూస్తున్నాడు, ఉదయింపబడినట్లున్న గొర్రెపిల్ల. 6వ అధ్యాయంలో ఉంది, రేపు 7 ఏళ్ల శ్రమంలో జరిగే దాన్ని చూస్తున్నాడు. జరగబోయే సంగతులన్నీ చూసేస్తున్నాడు, పరలోకం అంతా చూసేస్తున్నాడు. ఎంత భాగ్యం అండి! కాబట్టి ఆత్మ మనకి అన్ని చూపిస్తాడు. ఆత్మ విషయంలోకి వెళ్ళిపోయాడు, అన్ని చూడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి పావన జన్మ అనుభవం ఏమిటి అంటే, అన్నిటినీ మనము చూడగలిగి, అనుసరించగలిగి, జయించి, సిద్ధపడి ప్రభువు ప్రక్కన కూర్చునేటువంటి అంతస్తులోనికి వెళ్ళటము, ఇదే పావన జన్మ అనుభవం. కాబట్టి చివరిలో మీకు చెప్పి ముగిస్తాను. మొదటిది ప్రజాసంఖ్యలో రాయబడటం మన పేరు, లోకా 2:1. రెండవది సంఘ రిజిస్టర్లో సంఘ సభ్యులుగా మన పేరు రాయబడటం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనంలో రక్షణ పొందుతున్న ప్రతి వారిని చేర్చుచుండెను అని ఉంటుంది. అక్కడ మీరు చూస్తే చేర్చుచుండెను అంటే సంఘ రిజిస్టర్లో పేరు రాసుకుంటున్నారు. మూడవది మరి పావన జన్మ ద్వారా జన్మించిన వారి పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనములో మనం చూస్తే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించు. చూసారా, అక్కడ జీవగ్రంథములు, గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేరు రాయబడుతుంది, మన పేరు. కాబట్టి 3 జన్మలు ఉన్నాయి, 3 సభ్యత్వాలు ఉన్నాయి. జాగ్రత్త. పాపపు జన్మ భూలోక సభ్యత్వం, పవిత్ర జన్మ సంఘ సభ్యత్వం, పావన జన్మ పరలోక సభ్యత్వం. మొదటి జన్మ పాపపు జన్మ. ఈ అనుభవం మారిందా? పాపము నుండి విడుదల పొందామా? పవిత్ర జన్మ అనగా పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? పరిశుద్ధులుగా జీవించడం మాత్రమే కాదు, పరలోకానికి తగినట్లుగా సిద్ధపడుతున్నామా? ఆత్మ విషయంలో నడిపింపబడుతున్నామా? ఈ నూతన వత్సరములో ప్రవేశించిన మనం ఒక్కసారి ఎవరి మట్టుకు వారిని మన జీవితాలను చూసుకుందాం, సరి చేసుకుందాం. పాపపు జన్మలో నుండి పరిశుద్ధ జన్మలోని, పవిత్ర జన్మలోని, పవిత్ర జన్మలో నుండి పావన జన్మలోని దినము ఎదిగి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభు సింహాసనం మీద కూర్చునే ధన్యత ఈ నూతన వత్సరములు సిద్ధపరిచి ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. పరిశుద్ధుల కొద్ది మాటలు దీవించండి, మా అందరూ ఫలింపచేయండి. పావన జన్మానుభవములోనికి అందరినీ నడిపించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. మరణాత. స్తుతి.